ఎంకేబీ క్రియేషన్స్ మోక్షజ్ఞ చెప్పే కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వెద్దనపూడి సులోచన గారు రచించిన ప్రియ సఖి 6వ భాగం. సుచరిత రేణు గదిలో మంచం మీద కూర్చొని ఉంది. డైనింగ్ హాల్లో నుంచి రేణు తల్లి విశాలమ్మ గారు అరుపులు వినిపిస్తున్నాయి. అన్నం ఎందుకు తినవు? నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అన్నింటికీ జవాబు చెప్పవలసిన పని నాకు లేదు. ఆగు, ఇక్కడి నుంచి వెళితే నీ వెంట నేను రాలేననా నీ ఉద్దేశం? నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. నువ్వు అన్నం మానేసినంత మాత్రాన ఈ పెళ్లి విషయం ఎత్తకుండా ఉంటామని అనుకోకు. ఆ పిల్లవాడి తల్లి ఉత్తరం రాసింది. ఏమని జవాబు వ్రాయను నేను? మా అమ్మాయి పెళ్లి చేసుకోనంటుందని రాయి. నోర్మి, ఆవిడ అరిచింది. ఆ పని నువ్వే చేయరాదు? ఏమన్నావు నువ్వు? రేణు గదిలోకి పారిపోయి వచ్చి తలుపు మూసుకుంది. ఆవిడ తలుపులు బాదుతుంది. నిన్ను చంపేస్తాను. మరి బరి తెగించి మాట్లాడుతున్నావు. నువ్వు చంపటం శ్రమ ఎందుకే? నేనే చస్తాను. నీకు పీడ విరగడవుతుంది. సుచరిత చప్పునే వచ్చి రేణు నోరు మూసి చెయ్యి పట్టి లాక్కు వచ్చి మంచం మీద కోలేసింది. రేణు, నీకు బుద్ధుందా? ఏమిటా మాటలు? నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఆవిడ పోరు నేను పడలేకుండా ఉన్నాను. సుచరిత చెయ్యి పట్టుకొని నచ్చ చెప్పింది. రేణు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నీ ఘర్షణ వింటూనే ఉన్నాను. నాకు నీదే తప్పనిపిస్తుంది. మీ అమ్మకి నాన్నకి నీ పెళ్లి చెయ్యాలని తొందర. మంచి సంబంధం వచ్చింది, వదులుకోకూడదని వారి ఆరాటం. నీ మనసు అన్నయ్య మీద ఉంది, నిజమే. వాడు బ్రతికి ఉంటే నువ్వు మాట్లాడిన ఒక అందం. వాడిప్పుడు లేడు. నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు రేణు. నువ్వు మీ అమ్మ నాన్న చెప్పినట్టు విను. నీ మనసు బాగోలేకపోతే ఆ మాట సౌమ్యంగా చెప్పు. రేణు, తల్లి తండ్రి లేని నేను దురదృష్టవంతురాలిని అనుకుంటే తల్లిదండ్రులు ఉండి కూడా వారిని నువ్వెందుకు దూరం చేసుకుంటావు చెప్పు? ఓ హెలో, నా తల చిట్లిపోతుందా అన్నంత కోపం వచ్చేస్తుంది. సుచి, రవి మాట అమ్మకి తెలియదు, నిజమే. ఇప్పుడు చెప్పి లాభం లేదు అని ఆ విషయం నాలో నేనే మింగేశాను. ఇప్పుడే పెళ్లి చేసుకోమని వాళ్ళు బలవంతం పెడుతుంటే ఎలా కాదనాలో తెలియక, వాళ్ళకేం చెప్పాలో తోచక నాకు పిచ్చెక్కిపోతుంది. అందుకే అలా పోట్లాడుతున్నాను. రేణు, నాకింత ధైర్యం చెప్పిన దానివి నీవు ఎందుకు మనసు కుదుటపరుచుకోలేకపోతున్నావో చెప్పు. నాకేం తెలియటం లేదు సుచి. నా మాట విను. నువ్వు ముందు మీ అమ్మా నాన్నలతో ఈ ఘర్షణ మానే. రేణు సుచరిత మెడ చుట్టూ చేతులు పెనవేసింది. నేను రవిని మర్చిపోలేకపోతున్నాను సుచి. ఎన్నో అనుకున్నాను. అనుకున్నవేవి జరగవు రేణు. మనకు దొరికిన దానితో సరిపెట్టుకోవాలి. నువ్వు ఎప్పటికైనా పెళ్లి చేసుకోవలసిన దానివే. సుచరిత వెళ్ళి ఒక కవరు తెచ్చి చూపించింది. చూశావా, నువ్వు ఉత్తరం రాసావే. మీ బాబాయ్ మాధవరావు గారు. ఆయన నన్ను బొంబాయి రమ్మని వ్రాశారు. ఆయన రాయబోయే పుస్తకానికి ట్రైబల్ లైఫ్ ఇన్ సౌత్ ఇండియాకి నన్ను ఫోటోలు తీయమని వ్రాశారు. పుస్తకం పూర్తి అయ్యే వరకు నెలకి జీతం ఇంత అని ఇస్తారట. తర్వాత వచ్చే రెమ్యునరేషన్ను పర్సంటేజ్ ఇస్తారట. నిజంగానా? రేణు ఉత్తరం చదివి సుచరితను ఆనందంగా కౌగిలించుకుంది. కంగ్రాచ్యులేషన్స్. బాబాయ్ చాలా మంచివాడు. పిన్ని కూడా నిన్ను బాగా చూస్తుంది. అమ్మయ్య, నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఏదో ఒక పనిలో పడిపోతే గాని నువ్వు రవి దారుణం నుంచి కోలుకోవని నా నమ్మకం. రేణు సుచరిత భుజాలు పట్టుకొని మరింత హత్తుకుంటూ, సుచి, నువ్వు వెళ్ళిపోతావా అంది భయంగా. ఎక్కడికి వెళ్తాను? మీ బాబాయ్ గారింటికేగా. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెక్కలు కట్టుకొని వాళ్తాను అంది సుచరిత. రేణు సుచరిత గురించి వాళ్ళ బాబాయికి ఉత్తరం రాసింది. సుచి మంచి ఫోటోగ్రాఫర్ అని, ప్రైజ్ వచ్చిందని వ్రాస్తూ ఆ ఫోటో జతపరిచి పంపింది. మాధవరావు గారు ఎప్పుడూ పుస్తకాలు వ్రాస్తుంటారు. ఫోటోగ్రాఫర్ని వెంట తీసుకువెళ్తుంటారు. ఈ మధ్య అతను ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడని మాట వరుసగా ఆ మధ్య వచ్చినప్పుడు చెప్పారు. రేణు రాసిన దానికి ఆయన వెంటనే సుచరితను పంపమని జవాబు రాశారు. రేణుకి ఆనందంగానూ ఉంది. సుచరిత దూరం అవుతుందని విషాదంగానూ ఉంది. సుచరిత ఇక్కడికి వచ్చి నెల రోజులకి పైగా అవుతుంది. తను వచ్చిన మర్నాడే రేణుకి సుధాకర్ ఫోన్ చేశాడు.
సుచరిత కోరినట్లే రేణు శుచి నాతో రాలేదు అని చెప్పింది. సుచరిత ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియనీయలేదు. సుచరిత తన ఉనికి తెలియకుండా ఉండటానికి రేణు మరో కారణం అనుకుంది. రవి అప్పుల గురించి రేణుకి తెలుసు. హఠాత్తుగా అతను పోయాడు. అసలు వాళ్ళు సుచరితని ఎక్కడ వెంటబడి వేధిస్తారోనని రేణు భయం. నెల రోజుల నుంచి ఈ ఇంట్లో ఉండటం సుచరితకు మరో ఇబ్బందిగా ఉంది. రేణుకి తల్లిదండ్రులకి క్షణం పడటం లేదు. వాళ్ళు మాటి మాటికి నువ్వైనా చెప్పు అంటూ తనని నిలదీస్తున్నారు. ఈ ఉద్యోగం వచ్చినందుకు సుచరితకి గుండెల మీద నుంచి కొండంత భారం దింపినట్టయింది. ఆ మధ్యాహ్నం సుచరిత రేణు అమ్మగారి గదిలోకి వచ్చింది. నాకు ఉద్యోగం వచ్చింది. మాధవ్ గారే రమ్మని రాశారు. నేను రేపు వెళ్తున్నాను పిన్నిగారు. టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నాను అంది. మంచిది అంది ఆవిడ ముభావంగా. పిన్నిగారు, ఈ నెల రోజుల నుంచి మీరు నన్ను ఇంట్లో అట్టి పెట్టుకున్నారు. మీకు థ్యాంక్స్ అండి అంది నమ్రతగా. వినయపూర్వకమైన ఈ కృతజ్ఞత వాక్యాలు వినగానే ఆవిడ అహం శాంతించింది. ముఖంలో ప్రసన్నత వచ్చింది. అందులోనూ సుచరిత వెళ్ళిపోతానని అంటుంది. దానిదే ముందులేమ్మా, మా రేణు లాంటి దానివి. నిన్ను మేం ఆదుకోకపోతే ఎవరు చూస్తారు? నా బాధల్లా రేణు చెప్పిన మాట వినటం లేదనే. చూడమ్మా, నువ్వే ఈ ఫోటో చూడు. పిల్లాడు ఎంత రాజసంగా ఉన్నాడో. ఆవిడ లేచి వెళ్ళి ఫోటో తెచ్చి సుచరిత చేతికిచ్చింది. మాకు తెలిసిన ఆయనకి వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు. మంచి కుటుంబం. రేణుని వాళ్ళమ్మ పెళ్లిలో చూసింది. రేణు ఫోటో పంపాం. పిల్లాడు కూడా చాలా ఇష్టపడ్డాడని, పిల్లవాడు తనెంత చెబితే అంత అని, వారికి అభ్యంతరం లేదని ఆవిడ వ్రాసింది. వారి వైపు అభ్యంతరం ఏమీ లేదు. లక్షణమైన సంబంధం. నేనే మా రేణుకి ఒప్పించలేకపోతున్నాను. ఈ రోజుల్లో అన్ని విధాలా మనకి అనువైన సంబంధాలు దొరకాలంటే ఎంత కష్టంగా ఉందో పిల్లలు మీకేం తెలుసు? సుచరిత ఒక్క క్షణం ఉలిక్కిపడింది. ఫోటోలో నుంచి హేమంత్ దొంగ, నువ్వు ఎక్కడ దాక్కున్నావో నేను కనుక్కోలేనని అనుకుంటున్నావు కదూ అన్నట్లుగా చిరునవ్వుతో ఉంది. సుచరిత కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టుగా ఉంది. అలాగే ఆ నివ్వెరపాటుగా ఆ ఫోటోని చూస్తుంది. ఆవిడ అతని తల్లి వ్రాసిన ఉత్తరం కోసం వెతుకుతూ, ఉత్తరం కూడా నీకు చూపిస్తాను. ఆవిడ మా కుటుంబంతో సంబంధం కలుపుకోవాలని ఎంతగా అనుకుంటుందో. కాస్త నువ్వైనా రేణుకి నచ్చ చెప్పమ్మా. రేణుని ఒప్పించావంటే నేను చచ్చి నీ కడుపున పుడతాను అంటూ ఉత్తరం కూడా తెచ్చి సుచరిత చేతికిచ్చింది. సుచరిత ఆ ఫోటో ఉత్తరం పట్టుకొని తన గదిలోకి వచ్చింది. అందులో హేమంత్ తల్లి వ్రాసిన ఉత్తరంలో ప్రతి అక్షరం అబద్ధమేనని సుచరితకి తెలుస్తూనే ఉంది. రేణు అంటే అతను చాలా ఇష్టపడ్డాడట. తన కొడుకుది తనది ఒకటే మాట. సుచరిత చాలాసేపు ఆ ఫోటో ఉత్తరం పట్టుకొని అలాగే కూర్చుంది. రేణు ఇంట్లో లేదు. స్నేహితురాలకి పెళ్లి చూపులు అంటే వెళ్ళింది. అప్పుడే తిరిగి వచ్చిన రేణు బట్టలు మార్చుకుంటూ, చిచి వెధవ పెళ్లి చూపులు, సంతల్లో గొడ్డుల్లా, ఏమిటా ప్రశ్నలు సమాధానాలు, నాకు ఒళ్ళు మండిపోయింది అంది. ఆ రాత్రి సుచరిత రేణు చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ అంది. రేణు, నువ్వు మీ అమ్మ చెప్పిన అబ్బాయి ఫోటో చూసావా? లేదు. ఏం? నేను చూశాను. నాకు చాలా నచ్చాడు. అయితే అమ్మకి చెప్పేస్తాను. నువ్వు పెళ్లి చేసుకో. సుచరిత గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయ్యింది. ఊహు, నాకు చాలా నచ్చాడు కాబట్టి నాకిష్టమైన నువ్వే చేసుకోవాలి. ఓకే, సరే, నేను పెళ్లి చేసుకుంటాను. కానీ కాపురం నువ్వు చెయ్యి, సరేనా? ఛీ, ఏం మాటలు రేణు? లేకపోతే ఏమిటి చెప్పు? నీకేమైనా మతిపోయిందా? నాకిప్పుడు పెళ్లి వద్దు మొర్రో అంటే? అలా కాదే రేణు, ఈ అబ్బాయి గురించి ఆలోచించు అంటూ సుచరిత హేమంత్ ఫోటో తెచ్చి రేణు చేతిలో పెట్టింది. ఆ ఫోటో అలా ఇస్తుంటే తన ప్రాణం రేణు చేతికిస్తున్నట్టే ఉంది. రేణు ఆ ఫోటో చూసి, బాగానే ఉన్నాడు. ఓ పని చెయ్యి, నా స్నేహితురాలు ఒక అమ్మాయి ఉంది, మీకు సరిగ్గా సరిపోతుంది అని ఆ అబ్బాయికి ఉత్తరం రాస్తాను అంది. రే ప్లీజ్ జోక్ చేయకు అంది సుచరిత ఆవేశంగా. బాప్రే, అంత కోపం దేనికి అంది. రేణు మళ్ళీ ఫోటో చూసింది. ఈ అబ్బాయి నీకెందుకు నచ్చాడో చెప్పు.
రేణు నిలదీసింది. ఎందుకో తెలియదు, అతను నిన్ను సుఖపెడతాడని నాకు బాగా అనిపిస్తుంది. ఓహో, దివ్యవాణి పలుకుతుందన్న మాట. సరే అయితే ఆ దివ్యవాణిని ఒక్క మాట అడుగు. నువ్వు ఎవరినైనా ప్రేమించావనుకో, ఆ వ్యక్తి దూరం అయితే నువ్వు వెంటనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటావా? సుచరిత అలాంటిదేనా? రేణు, నా విషయం వేరు, నీ విషయం వేరు. అలాగా, ఆ సంగతి నాకు తెలియదులే. సరే బాబు, పెళ్ళి అంటూ చేసుకుంటే ఈశాల్తినే చేసుకుంటాను, సరేనా? రేణు ఫోటో అవతల పారేసింది. అది క్రింద పడింది. రేణు వచ్చి సుచరిత 2 భుజాల మీద చేతులు ఆనిస్తూ, నువ్వు రేపు ఊరు వెళ్ళిపోతున్నావుగా, ఏదైనా మంచి మాటలు చెప్పవు అంది. నువ్వు తొందరగా పెళ్లి చేసుకో అంది సుచరిత. అవతల హేమంత్ ఫోటో క్రింద పడి ఉంది. అది తీయాలని సుచరిత మనసు తహతహలాడుతుంది. రేణు చెయ్యి వదిలించుకోబోతుంటే రేణు గట్టిగా పట్టుకొని కదలనీయలేదు. ఇంతలో ఫోన్ మోగింది. రేణమ్మగారు, ఫోన్ అంది పనిపిల్ల. రేణు సుచరితని వదిలి వెళ్ళింది. సుచరిత చప్పున వెళ్ళి హేమంత్ ఫోటో తీసుకుంది. ఉత్తరంతో జత చేసి రేణు తల్లికి తెచ్చి ఇస్తూ, పిన్నిగారు, రేణుకి నేను నచ్చ చెప్పాను అంది. ఏమంది అంది ఆవిడ. ఇప్పుడేం చెప్పలేను. రేణు పెళ్లి అనేది చేసుకుంటే మాత్రం ఈ అబ్బాయినే చేసుకుంటుందిలేండి అంది. నీ కడుపు చల్లగా, చల్లటి మాట చెప్పావు. చచ్చి నీ కడుపున పుడతాను తల్లి అందావిడ. సుచరిత ఆ గదిలో నుంచి వెళుతూ, ఆ భాగ్యం మీకు ఉండదులేండి, నేను పెళ్లి చేసుకోను అని గొనుక్కుంది. బొంబాయిలో దినేష్ టవర్స్లో 10వ అంతస్తులోకి లిఫ్ట్ వెళుతుంది. ఆ లిఫ్టులో ఉన్న ఒక మరాఠీ భార్యాభర్తలు, 2 గుజరాతీ యువతులు, ఒక పంజాబీ యువకుడు, వీరితో పాటు సుచరిత కూడా ఉంది. మిగతా వాళ్ళంతా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. సుచరిత మాత్రం ఒక పక్కగా తన లోకంలో తాను ఉన్నట్టుగా చేతిలో ఒక కలర్ ఫోటోలున్న పుస్తకం చూస్తుంది. సుచరిత వేషభాషలో మార్పు కనిపిస్తుంది. జుట్టు మెలతిప్పి పైకి ముడివేసుకుంది. భుజానికి కెమెరా వేలాడుతుంది. చెయ్యి అప్పుడప్పుడు అనుకోకుండానే నడుం దగ్గర వేలాడుతున్న కెమెరాని ఆరో ప్రాణంలా పదిలంగా భావిస్తున్నట్టుగా తనకి తెలియకుండానే దాన్ని స్పర్శిస్తుంది. లిఫ్ట్ పైకి వెళ్తుండగా పంజాబీ యువకుడు సుచరితను చూస్తూ, గుడ్ ఈవినింగ్ మిస్ రావ్ అంటూ పలకరించాడు. సుచరిత పుస్తకంలో నుంచి తలెత్తి, గుడ్ ఈవినింగ్ రంజిత్ అంటూ చిరునవ్వుతో సమాధానం చెప్పింది. మరాఠీ పెద్ద ఆయన చనువుగా పలకరించాడు. బేబీ, వారం రోజుల నుంచి కనిపించడం లేదేమిటి? ఊళ్ళో లేను అంకుల్. ఎలిఫెంట్ కేవ్స్ మేం డాక్యుమెంటరీ తీస్తున్నాం, ఆ పని మీద వెళ్ళాను. మొన్న అవర్ ఇండియా మ్యాగజైన్లో నీది అంజాతలో ఒక రోజు అనే ఫోటో ఫ్యూచర్ చూశాను. ఫోటోలు, వాటి క్రింద క్యాప్షన్ ఎక్సలెంట్గా ఉన్నాయి. బేటీ, నా ఫ్రెండ్స్ అంతా సుచరితారావు అంటే మీ ఫ్లాట్స్లో ఉండే అమ్మాయేనా అని అడిగారు. నేను గర్వంగా అవునని చెప్పాను. థ్యాంక్ యూ అంకుల్. ఆంటీ, మీ ఒంట్లో ఎలా ఉంది? ఆయన పక్కన ఉన్న భార్యని పలకరించింది. బాగానే ఉంది. ఆవిడ సుచరితని ఇష్టంగా చూస్తూ సమాధానం చెప్పింది. సుచీ బేబీ, ఎల్లుండి మా దీపాంకర్ బర్త్డే ఉంది. నువ్వు వచ్చి ఫోటోలు తీస్తావా? 6వ నెంబర్ ఫ్లాట్లో మీనన్ గారి మ్యారేజ్ డే నాడు నువ్వు తీసిన ఫోటోలు చాలా బాగా వచ్చాయి. నేను ఊరిలో ఉండను ఆంటీ, మేం సిలోన్ వెళ్తున్నాం. ఊరిలో ఉంటే మాత్రం తప్పక వస్తాను అంది. ఇంతలో లిఫ్ట్ 10వ నెంబర్ ఫ్లోర్కి వచ్చి ఆగింది. సుచరిత డోర్ తెరుచుకొని వెళ్తుంటే పంజాబీ యువకుడు బాయ్ అన్నాడు. బాయ్ రంజిత్ అంది సుచరిత. ఊరిలో ఉంటే మాత్రం దీపాంకర్ పుట్టినరోజుకి రావడం మర్చిపోవద్దు, గుజరాతీ యువతి కేక పెట్టింది. తప్పకుండా ఆంటీ అంది. సుచరిత 10వ అంతస్తులోకి రాగానే ఎడమ వైపు ఉన్న ఫ్లాట్ నంబర్ 16వ నెంబర్ అని ఉన్న గుమ్మం దగ్గరికి వచ్చింది. బ్యాగ్లో నుంచి తాళం గుత్తి తీసి గుమ్మం పక్కనే కాలింగ్ బెల్ స్విచ్ పక్కనే గోడకి బిగించి ఉన్న లెటర్ బాక్స్ తెరిచి అందులో ఉన్న 10-12 ఉత్తరాలు తీసుకొని బొత్తిగా పట్టుకొని ఇంకో తాళం చెవితో డోర్ తెరిచి లోపలికి వచ్చింది. అందంగా అధునాతనంగా ఉన్న 2 బెడ్రూమ్స్ ఫ్లాట్ అది. గదులు విశాలంగా ఉన్నాయి. లోపల అడుగు పెట్టగానే మొదలయ్యే కారిడార్లో నుంచి
కుడిపక్క గుమ్మంలో నుంచి వెళితే డ్రాయింగ్ కమ్ డైనింగ్ హాల్ ఉంది. అక్కడ ఖరీదైన సోఫాలు, వాటిల్లో దిళ్ళు ఉన్నాయి. గదిలో అక్కడక్కడ ఫ్లవర్ వేజులున్నాయి. రంగురంగుల ఆ పూల గుచ్చల వల్ల అది కలకలలాడిపోతుంది. సాయంత్రం అవుతుండటంతో అద్దాల కిటికీల్లో నుంచి సంధ్యాకాంతులు అక్కడంతా పరుచుకుంటూ వెలుగు చీకట్లు దోబూచులాడుతున్నట్లుగా ఉన్నాయి. సుచరిత బ్యాగ్ సోఫాలో పడేసి చేతిలో ఉత్తరాలు షీలా అని ఉన్నవి విడదీసింది. తన పేరు మీద వచ్చినవి సోఫా పక్కన ఉన్న గ్లాస్ టీపాయ్ మీద పెట్టింది. షీలా ఉత్తరాలు తీసుకువెళ్ళి ఎదురుగా ఎడమవైపు కనిపిస్తున్న బెడ్రూమ్ డోర్ కింద సందులో నుంచి లోపలికి తోసింది. తనకే చాలా ఉత్తరాలు వచ్చాయి. వాటిల్లో ఒక ఉత్తరం సుచరిత దృష్టిని ఆకట్టుకుంది. దాని మీద ప్రియసఖి సుచరితకి అని ఉంది. సుచరితకి దాని వెంటనే చదవాలని అనిపించటంతో చేతులు తీసుకొని కవర్ చింపబోయింది. అంతలోనే సందేహంగా అయిష్టంగా ఆగిపోయినాయి. వెంటనే దాన్ని మళ్ళీ టేబుల్ మీద పడేసింది. గదిలో చీకట్లు కమ్ముకొని వస్తుండటంతో సోఫా పక్కన ఉన్న నిలువెత్తు లైట్ స్విచ్ నొక్కింది. వెంటనే గది అంతా వెన్నెల వెలుగులతో నిండిపోయినట్లుగా అయ్యింది. సుచరిత మరోసారి ఉత్తరం వంక చూసింది. అయిష్టమైన వస్తువుని అక్కడ చూసినట్టుగా ముఖం తిప్పేసుకొని భుజానికి ఉన్న కెమెరా తీసి వెళ్ళి తన గదిలో అల్మారాలో పెట్టింది. తిరిగి వచ్చే ముందు ఒక్క క్షణం ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి కెమెరాని సరిగ్గా పెట్టానా లేక అజాగ్రత్తగా పెడితే కింద పడుతుందా అని దాని భద్రతని పరీక్ష చేసి అది సురక్షితంగానే ఉంది అని తెలుసుకొని నిశ్చింతగా యువతలికి వచ్చింది. కళ్ళు ఎంత వద్దనుకున్నా ఆ ఉత్తరం వైపే వెళుతున్నాయి. సుచరిత జుట్టు ముడిలో పిన్నులు లాగేసి బంధ విముక్తి అయిన జుట్టుని భుజాల మీదకి వదిలేసుకుంది. ఒకసారి వంగి ఆ ఉత్తరం తీసుకుంది. అటు ఇటు తిప్పింది. దాని మాటే తనకి లక్ష్యం లేనట్టుగా తన గదిలోకి వెళ్ళి టవల్ సోప్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి కాఫర్ వేసుకొని వచ్చింది. వంట ఇంట్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి టీ నీళ్లు పెట్టింది. ఫ్రిడ్జ్ తెరిచి చూసింది. ఫ్రిడ్జ్లో శాండ్విచ్ ఉన్నాయి, మిల్క్ బాటిల్ ఉంది, యాపిల్స్ ఉన్నాయి. వాటిని చూడగానే అమ్మయ్య ఈ పూటకి తినటానికి ఏమిటి అనే సమస్య లేదనుకుంది. టీ కలుపుకొని కప్పులో పోస్తుండగా ఫోన్ గనగన మోగింది. సుచరిత టీ కప్ తీసుకునే డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి ఫోన్ తీసింది. హలో, అవతల నుంచి ఒక మగ కంఠం వినిపించింది. ఎస్ అంది. హలో సుచి, నేను అజిత్ని మాట్లాడుతున్నాను. షీలా ఉందా? తను ఇంకా హోటల్ నుంచి రాలేదు, లేటుగా వస్తానని చెప్పింది. రాగానే నేను మిస్సెస్ ఇరానీ ఇంట్లో వెయిట్ చేస్తుంటాను, అక్కడికి వచ్చేయమని చెప్పు. డిన్నర్కి బయటకి తీసుకువెళ్తానని చెప్పు. ఓకే? ఓకే. హౌ ఆర్ యూ? ఫైన్. హౌ యూజ్ యువర్ ఫోటోగ్రఫీ? ఫైన్, థ్యాంక్ యూ. నేను షీలా కోసం వెయిట్ చేస్తుంటాను, రాగానే చెప్పటం మర్చిపోవుగా. గుమ్మంలో అడుగు పెట్టగానే చెబుతాను, వాగ్దానం చేస్తున్నట్టు అంది. థ్యాంక్ యూ, నైస్ గర్ల్. అతను ఫోన్ పెట్టేశాడు. సుచరిత టీ త్రాగడం పూర్తి చేసి కప్పు తీసుకువెళ్ళి వంట ఇంట్లో కడిగి పెట్టేసి వచ్చింది. తిరిగి వస్తూ బాల్కనీలోకి వెళ్ళింది. ఎదురుగా ఆకాశంలో చొచ్చుకు వెళ్తున్నట్లుగా వేరే అపార్ట్మెంట్స్, వాటిల్లో లైట్లు వెలగడంతో అవి దీపతోరణాల్లా మెరిసిపోతున్నాయి. సుచరిత బాల్కనీ గోడకి చేతులు ఆనించి క్రింద రోడ్డు మీదకి చూసింది. చీమల్లా వెళ్తూ కార్లు, జనం. అలా చూస్తుంటే మన ఉనికి అత్యంత అల్పంగా ఉంటుంది. సుచరిత జీవితం హఠాత్తుగా సుళ్ళు తిరుగుతున్న ప్రవాహంలా, కొట్టుకుపోతున్న గడ్డిపోచలా, తన స్వయం శక్తికి ప్రాధాన్యత లేనట్టుగా, తను భగవంతుడికి ఇచ్చిన నడిపిస్తున్న బొమ్మలా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. తను బొంబాయి మాధవరావు గారి దగ్గరికి వచ్చింది. ఆయన పుస్తకానికి ఫోటోలు తీయటం అనే పని తను ప్రాణం పెట్టినట్టే నిర్వర్తించింది. మాధవరావు గారు కుందన్ షా ఫ్యామిలీ ఫ్రెండ్ అని ఆయన ఇక్కడ మళ్ళీ పరిచయం అవుతారని మాత్రం కలలో కూడా అనుకోలేదు. ఒకసారి ఉదయం కాలింగ్ బెల్ మోగింది. మాధవరావు గారు స్టడీ రూమ్లో ఉన్నారు. తానే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా కుందన్ షా చాలా ఇన్ఫార్మల్గా, సూటు బూటు లేకుండా
ప్యాంట్ షర్ట్తో తను నివ్వెరపోయింది. మీరా? తెలుగులో అనుకోకుండా ఆశ్చర్యంగా ఆనందంగా అనేసింది. ఆయన సుచరిత కళ్ళల్లో ఆనందం చూశారు. ఆయనకు తనెవరో గుర్తుకు రావటం లేదు, అది తెలుస్తూనే ఉంది. చూపుడు వేలు చూపిస్తూ సందేహంగా ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. సుచరిత ఉత్సాహంగా ఇంగ్లీష్లో తనని తానే పరిచయం చేసుకుంది. ఆయన చేతుల మీదుగా హైదరాబాద్లో బహుమతి అందుకున్న వైనం గుర్తు చేసింది. ఆయనని తను ఫోటోలు తీసిన సంగతి కూడా చెప్పింది. ఓ, ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంతలో మాధవరావు గారు అక్కడికి రానే వచ్చారు. సుచరితని ఆయన కుందన్ షాకి పరిచయం చేస్తుంటే ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆయనే సుచరితని మాధవరావుకి పరిచయం చేశారు. ఇద్దరు గొల్లున నవ్వుకున్నారు. ఇది మరీ బాగుంది, మాధవరావు గారు అన్నారు. తర్వాత మాధవరావు గారి ద్వారా తెలిసింది, కుందన్ షా మాధవరావు గారు బొంబాయిలో కలిసి చదువుకున్నారు. వీడు చిన్నప్పుడు ఒట్టి అల్లరి వెధవ, చదువులో మొద్దు. మేం ఎవరం వీడు ఇంత పేరు తెచ్చుకుంటాడని కలలో కూడా అనుకోలేదు అని చెప్పారు మాధవరావు గారు. వాడి జీవితం ఒక విషాదం. ప్రేమించి తల్లిదండ్రులకి ఎదురు తిరిగి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఇద్దరు పండంటి పిల్లలకి 8 సంవత్సరాల వయసులో 6 నెలల వ్యవధిలో మెదడుకు సంబంధించిన విషజ్వరాలతో పోయారు. భార్యకి క్యాన్సర్ అని తెలిసింది. ఏడాది తిరగకుండానే ఆ అమ్మాయి కూడా పోయింది. ఎంతమంది మేం ఎన్ని విధాలా చెప్పినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఆ చాప్టర్ అయిపోయింది అనేవాడు. క్రిందటి జన్మలో నేను ఏదో మహాపాపం చేశానని, అది ఈ జన్మలో శిక్ష అనుభవిస్తున్నానని అంటాడు. ఎప్పుడు చూసినా నవ్విస్తూ ఉంటాడు. అందరికీ ఉపకారం చేస్తాడు. డబ్బు సంపాదనలో ఒక్క పైసా దాచుకోడు. ఒక్క క్షణం ఊరికే ఉండకుండా పనిచేస్తాడు. ఒక్క సెకను పని లేకుండా ఊరికే ఉండాలి అంటే అది భరించలేని నరకం నాకు అంటాడు. మాధవరావు చెప్పిన ఈ విషయాలు తెలిసిన తర్వాత సుచరితకి ఆయనంటే గౌరవ అభిమానాలు రెట్టింపు అయ్యాయి. హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్ ఒకసారి అడిగారాయన. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంది. అదేమిటి? ఆయన ఆశ్చర్యపోయారు. సుచరిత దించుకున్న ముఖం చూసి భుజం మీద తడుతూ, దట్ ఈజ్ లైఫ్ మై డియర్. మనం అనుకున్నది జరగదు, జరిగే దాన్ని మనం స్వీకరించాలి. ప్రతి మనిషి జీవితము దాదాపు ఇలాగే కనిపిస్తుంది అన్నారు. మాధవరావు గారికి ఫారెన్ వెళ్లే ఛాన్స్ రావటంతో ఆ పుస్తకం వాయిదా పడిపోయింది. సుచరితకి ఏదైనా ఉద్యోగం చూపించమని మాధవరావు గారే కుందన్ షాని అడిగారు. ఫోటోగ్రఫీలో ఆ అమ్మాయికి నైపుణ్యం ఉంది. మా యూనిట్లో ఎందుకు చేరకూడదు? ఒక 2-3 నెలలు మా క్రింద అసిస్టెంట్గా పనిచేస్తే, ఆ పైన ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఏ ఇన్స్టిట్యూట్లోనైనా చేరి డిప్లొమా అయినా చేయవచ్చు అంటూ ప్రోత్సహించారాయన. సుచరిత ఆ వారంలోనే ఆయన యూనిట్లో చేరింది. అక్కడ తను ఒక్కతి కాదు, ఇంకా 3 ఆడపిల్లలున్నారు. యూనిట్లో చేరిన రోజు నుంచి ఒకటే ఊపిరి, ఆడని పనిలో ఉరికినట్టయింది. ఆ తర్వాత 2 రోజులకే వైల్డ్ లైఫ్ ఇన్ టెక్కడి అనే డాక్యుమెంటరీ తీయడానికి కేరళ వెళ్ళిపోవడం జరిగింది. 3 వారాల తర్వాత యూనిట్ బొంబాయి తిరిగి వచ్చింది. మాధవరావు గారు వెళ్ళిపోవటంతో సుచరిత ఎక్కడ ఉండటమా అనే ప్రశ్న వచ్చింది. సుచరిత మార్నింగ్ ఉమెన్ హాస్టల్ వెతుకుతుంటే కుందన్ షా షీలాని పరిచయం చేశాడు. షీలా ఒక 5 స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది. ఆమెకి పేయింగ్ గెస్ట్ కావాలట. అలా అయితే ఇంట్లో ఆడతోడు దొరికినట్టు ఉంటుంది, ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఇద్దరు మంచి అమ్మాయిలు, ఒకరికొకరు తోడు దొరికారు అన్నాడు కుందన్ షా నవ్వుతూ. సుచరితకి మొదట్లో ఈ ఫ్లాట్లోకి వచ్చిన కొత్తలో షీలా లైఫ్ స్టైల్ చూస్తే చాలా భయం, కంగారు వేసినాయి. షీలా గీవాతా పానాజీ దగ్గర ఒక పల్లెటూరు. షీలాకి చిన్నప్పుడే తల్లి పోయిందంట. తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు. సవితి తల్లి పెట్టే బాధలు పడలేక పానాజీ పినతండ్రి ఇంటికి వచ్చి అక్కడ చదువుకుంటుంది. అక్కడ ఒక అతను కలిశాడు. పెళ్లి చేసుకుంటానని బొంబాయి తీసుకువచ్చాడు. షీలాకి బ్యూటీ క్లినిక్లో జాబ్ వచ్చింది. కొద్ది రోజులు ఇద్దరు కలిసే ఉన్నారు.
అతను రావటం మానేశాడు. షీలా ఆరా తీస్తే అతను వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడు. షీలా అతని ఇంటికి వెళితే చాలా అవమానపూర్వకంగా మాట్లాడాడట. షీలాకి ఆవేశం వచ్చింది, అవమానం అనిపించింది. కానీ ఏం చేయగలదు? ఊరుగాని ఊరు, నా అనే అండ ఎవరూ లేరు. తనకి జరిగిన దగ, మోసం గుండెల్లో సమాధి చేసి కుళ్ళి కుళ్ళి ఏడవడం మినహా ఇంకేం చేయలేకపోయింది. ఇది జరిగి 6 ఏళ్లకి పైగా అయింది. ఇప్పటి షీలా వేరు. చాలా అనుభవం గల ఆరిందలా మాట్లాడుతుంది. నవ్వుతూ తుల్లుతూ ఉంటుంది. జోక్స్ చేస్తుంటుంది. అందరితో స్నేహంగా ఉంటుంది. మగవాళ్లతో పరిచయాలు పెంచుకుంటుంది. కానీ మనసును మాత్రం ప్రలోభపడనీయదు. మగవాడి అనుభవంతో జీవితం సర్వస్వం అని అనుకునే ఆడది పరమ మూర్ఖురాలు అంటుంది. ఈ మనిషి నన్ను వదిలేస్తుందేమోననే బెదురులోనే మగవాడిని ఉంచాలి అంటుంది. అసలు అలాంటి మగవాళ్లతోనే స్నేహం చేయాలి, మిగతా మగాళ్ళకి దూరంగా ఉండాలి అంటుంది. షీలా ఎన్నో ఉద్యోగాలు మారి ఇప్పుడు హోటల్ రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది. ఇంకోటి ఏదైనా మంచిది దొరికితే ఇది వదిలేస్తాను అంటుంది. షీలాని చూస్తుంటే సుచరితకి విచిత్రంగా అనిపించేది. షీలాలో ఉన్నంత నిజాయితీ, స్నేహభావం ఇంతవరకు ఏ స్త్రీలోనూ చూడలేదనిపిస్తుంది. షీలాలో మగవాడిలో ఉండే తెగింపు, ధైర్యం ఉన్నాయి. చాలా మంది మగాళ్ళు షీలా అంటే భయపడతారు. ఈ బొంబాయి మహానగరంలో షీలా లాంటి ఆడపిల్లలు ఎంతమందో. కుందన్ షాకి షీలా పొగరు, ధైర్యం అంటే చాలా ఇష్టం. ఆడపిల్లలు ఈ రోజుల్లో అలాగే ఉండాలి అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసక్తికరమైన జీవితం. ఈ నగరం ఒక మానవ జీవిత గ్రంథాలయం అనిపిస్తుంది. ఎవరో రాసిన పుస్తకాల కోసం మనం ఏ లైబ్రరీకి వెళ్ళనవసరం లేదు. కాస్త చూసే నేర్పు, గమనించగలిగే శ్రద్ధాశక్తులు ఉంటే మన చుట్టూరానే ఎన్నెన్నో సజీవ మానవ గ్రంథాలు. వారిని చదివే ఓపిక, తీరుబడి మనిషికి ఉండాలి గాని. షీలాతో పరిచయం, స్నేహం, సుచరిత ధైర్యంగా ఉండడం అనేది నేర్చుకుంది. ప్రతి స్త్రీకి తన జీవితం పట్ల తనకి నమ్మకం, భవిష్యత్తు మీద ఆశ, ఆనందం ఉంచుకోవాలి అనేవారు కుందన్ షా. రవి అన్నయ్య పోవడంతో తన జీవన ఒడికి లంగరు తెగిపోయినట్టే అయిపోయింది. ఓడ జీవన ప్రవాహంలో ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాన్ని ఆపే శక్తి తనకి లేదు. జీవన వేగం అంటే సుచరిత పరుగులు తీస్తుంది. ఈ పరుగులో హేమంత్ దూరమైపోతున్నాడు. తను ఎంత బిజీగా ఉన్నా ఒక్కరోజు కూడా రవి అన్నయ్య గుర్తుకు రాకుండా ఉండడు. అలాగే హేమంత్ కూడా. హేమంత్ ఆనాడు తన పుట్టినరోజున బహుమతిగా ఇచ్చిన ఈ కెమెరా ఈనాడు తన జీవనాధారమయ్యింది. ఆనాడు యాదగిరిగుట్ట మీద అతను తన చేతులు పట్టుకొని కెమెరాలో నుంచి చూడటం నేర్పిన క్షణం తన జీవన గమ్యానికి మొదటి మెట్టు ఇది అవుతుందని తను కలలో కూడా ఊహించలేకపోయింది. కెమెరాని చేతులతో పట్టుకుంటే ఒక్క నిమిషం హేమంత్ గుర్తుకు వస్తాడు. సుచరిత తన పడక గదిలో మంచానికి ఎదురుగా ఉన్న టేబుల్ మీద రవి అన్నయ్య ఫోటోతో పాటు హేమంత్ ఇచ్చిన కెమెరా కూడా పెట్టుకుంది. కుందన్ షా తరువాత సుచరితకి అంతకంటే అధునాతనమైన ఖరీదైన కెమెరా ఇచ్చాడు. కానీ హేమంత్ ఇచ్చిన కెమెరా ఉందే, అది తన ప్రాణం. అప్పుడప్పుడు తను ఒంటరిగా వీధుల్లోకి వెళ్ళిపోయి దానితో ఫోటోలు తీస్తుంది. ఆ తీయడంలో ఎంత ఆనందం! ఒక్కొక్కసారి రాత్రివేళ తను ఇలా ఒంటరిగా ఉండలేనని ఎంతగానో అనిపించేది. తనకు జీవన గమ్యం హేమంత్ ఒక్కడే అనిపించేది. ఎంత పని చేసినా, ఎంత బిజీగా ఉన్నా ఊరట చెందని ఈ మనసు అతని దగ్గర కూర్చుండి అతని మోకాల మీద చెంప ఆనిస్తే హాయిగా ఉంటుంది అనిపించేది. ఆ క్షణంలో మగవాణ్ణి గురించి షీలా అనే మాటలు మగవాడి ప్రేమ అనుభవం ఎరగని పొల్లులా అతి తేలికగా గాలిలో చెదిరిపోయినట్టుగా ఉండేది. ఈ సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ చెరి సమభాగాలు. వారిలో ప్రేమ నిండిన ఏకత్వం లేకపోతే ఆ జీవితాలు పరిపూర్ణం కానే కాదు. షీలా ఒట్టి ఊక. సుచరితకి ప్రతిరోజు నేను వచ్చేసిన తరువాత హేమంత్ ఎలా ఉన్నాడు, ఏమని ఆలోచిస్తున్నాడు అని తెలుసుకోవాలని అనిపించేది.
ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడినాయి. కుందన్ షాకి జరిగినదంతా చెబితే ఆయన తనకి కోరిన డబ్బు ఎక్కడైనా అప్పు ఇప్పించగలరేమో. హేమంత్ ఆర్థిక పరమైన చిక్కులు తీర్చవచ్చు. తను హేమంత్కి ఉత్తరం రాస్తే సుచరిత ఆ రోజు కూర్చొని అతనికి ఉత్తరం రాసింది. ప్రియమైన హేమంత్, నీకు చెప్పకుండా వెళ్ళిపోయానని కోపంగా ఉందా? నేను కావాలనే నా ఉనికి నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. నీకు కోపం వస్తే నన్ను క్షమించు. ఆ పరిస్థితుల్లో నాకు అంతకంటే మార్గం తోచలేదు. నీకు సాయం అయినా చెయ్యాలి, లేకపోతే నీకు దూరంగా వెళ్ళిపోయి నీకు అడ్డు అయినా వైదొలగాలి. అది నిన్ను ప్రేమించే వ్యక్తిగా నా ధర్మం అనుకున్నాను. హేమంత్ మనసు ఏమిటో నాకు బొత్తిగా అంతుబట్టడం లేదు. నేను పగలంతా పనిలో చాలా ధైర్యంగా బాగానే సరైన పనే చేశాను అనిపిస్తుంది. కానీ రాత్రి అయితే చాలా భయం వేస్తుంది. నీకు దూరంగా ఉండాలని నాకు నేను వేసుకున్న శిక్ష వెయ్యింతలుగా శారీరకంగా మానసికంగా నన్ను ఒక ఒంటరితనపు జైలులో ఊపిరాడినట్టు బంధించి వేస్తున్నట్టుగా అనిపించింది. హేమంత్, నువ్వు బొంబాయి వచ్చేయి. నేనెక్కడ ఉన్నానో నీకు తెలియజేస్తున్నాను. నువ్వు వచ్చిన తర్వాత నీ గుండెల్లో తలదాచుకొని నీకు దూరంగా వెళ్ళాలి అనే ఈ పిచ్చి పని నేనెందుకు చేశానో స్వయంగా చెబుతాను. నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నా మీద కోపంగా ఉందా? కోపతాపాలకి అలకలకి అతీతమైనది మన అనుబంధం అని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. మన ఇద్దరిలో ఎవరైనా సరే ఒకరిని ఒకరు సంప్రదించకుండా ఏమైనా చేయవచ్చు. ఆ స్వేచ్ఛలో ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉండాలి. ఎవరు ఏది చేసినా ఇద్దరి మంచి కోసమే అన్న నమ్మకం మన వెన్నుముకగా అవ్వాలి. హేమంత్, నేను నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది నేనే. నీకు దగ్గరగా ఉండాలని ఆశిస్తున్నది నేనే. నన్ను నువ్వు తప్ప నేను కూడా సరిగ్గా అర్థం చేసుకోలేను అనిపిస్తుంది. వచ్చే హేమంత్, ఈ టైం క్షణం క్షణం తాబేలు నడకలా ఎప్పటికి నడుస్తుందో అనిపిస్తుంది. నీ మెడ చుట్టూ చేతులు పెనవేసి నీ గుండెల్లో తలదాచుకున్నప్పుడు గాని నా మనసుకి నిశ్చింత అనే భావన రాదు. వచ్చే నీ శుచి. మర్నాడు ఉత్తరం పోస్ట్ చేస్తుంటే మనసు ఆనంద విహాగం అయ్యింది. తలెత్తి చూస్తే రోడ్డు పక్కన విరగబూసిన పసుపచ్చటి పూల చెట్టు. సుచరిత మెల్లిగా నడుస్తుంది. ఎదురుగా పార్కులో పిల్లలు ఆడుకుంటున్నారు. సుచరితకి తను అలా నడుస్తుంటే ఈ క్షణంలో తను ఇక్కడ ఒంటరిగా నడుస్తుంది. 2-3 రోజుల తర్వాత హేమంత్తో కలిసి నడుస్తుంది. అతని చెయ్యి తన నడుం చుట్టూ తను అతనితో చెబుతూ ఉంటుంది. హేమంత్, ఇక్కడే నీకు ఉత్తరం పోస్ట్ చేశాను. ఆ పోస్ట్ బాక్స్ ఇదే. నేను చాలా అదృష్టవంతురాలిని కదూ. నేను తప్పు చేసినా నువ్వు క్షమించి సరిదిద్దేశావు. ఓ శుచి. హేమంత్ నవ్వు చెవుల్లో నుంచి గుండెల్లో మారుమరుగుతూ వినిపిస్తుంది. మనసు నిండా ఎన్నెన్నో ఆలోచనలు. మనసు ఆనంద విహంగంలా ఉండటంతో అడుగులు అతి తేలికగా పడుతున్నాయి. ఫ్లాట్కి తిరిగి వచ్చింది. వస్తూ దోవలో హేమంత్కి ఇష్టమైన తెల్ల గులాబీలు కొని తెచ్చింది. ఆమె గదిలో మంచం పక్కన ఫ్లవర్ వేజ్లో చేయి చాస్తే తాకటానికి అందేలా అమరుస్తుంటే షీలా వచ్చింది హడావిడిగా. సూచి, నిన్న నీకు పోస్ట్ వచ్చింది. అదే టైంలో అజిత్ వచ్చాడు. నీకు ఉత్తరం ఇవ్వటం మర్చిపోయాను. ఈ అజిత్ ఉన్నాడే, అతను వస్తే నా మతి నా దగ్గర ఉండనియడు. నీకు తెలుసుగా అతని ధోరణి. నేను వెళ్తున్నాను. రాత్రికి రాను నేను. జాగ్రత్తగా తలుపులు చూసి వేసుకో అంటూనే వెళ్ళిపోయింది. గదిలో మంచం మీదకి షీలా విసిరిన కవర్లు చూసింది. ఒకటి ఉత్తరం, మరోటి ఏదో శుభలేఖ. సుచరిత ఉత్తరం చూసింది. రేణు రాసింది. వెంటనే తీసుకొని చించి మంచం మీద కూర్చొని ఆనందంగా చదువుకోసాగింది. ప్రియనేస్తం శుచి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చేసి ఉంటావని ఆశిస్తున్నాను. నీకో శుభవార్త. నా పెళ్లి సెటిల్ అయ్యింది. ఎంత శుభవార్త! వరుడు ఎవరో తెలుసా? ఆ రోజు నువ్వు ఊరు వెళ్లే ముందు ఓకే చేసిన అతనే. నేను ఓకే చేశాను. ఎందుకంటే ఆ అబ్బాయి సంబంధం, ముఖ్యంగా అతని కుటుంబ గౌరవం, అతని తల్లి మమ్మీకి డాడీకి చాలా ఇష్టమయ్యింది కాబట్టి. నువ్వు అతన్ని చూసి ఇతను నిన్ను సుఖపెడతాడు అనిపిస్తుంది అన్నావు. గుర్తుందా? నాకు నీ సర్టిఫికేట్
మమ్మీ డాడీల ఇష్టం, ఇంతకంటే ఇంకేం కావాలి? శుచి, ఇదేమిటి ఇంతలోనే మా అన్నయ్యని ఎలా మర్చిపోయింది అనుకుంటున్నావు కదూ? ఏం చేయను, నా ఇబ్బంది నాది. నేను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కుదరదు. ఎందుకంటే మమ్మీ డాడీ ఊరుకోరు, సంఘం ఊరుకోదు. వాళ్ళకి ఎదురు తిరగాలి అంటే ఇక ఒక్కటే మార్గం, నేను చచ్చిపోవాలి. కానీ శుచి, నాకు చచ్చిపోవాలని అస్సలు లేదు, బ్రతకాలని ఉంది. చిత్రంగా అనిపిస్తుందా? నేను ఒట్టి స్వార్థపరురాలిగా అనిపిస్తున్నానా? నేను రవి కోసమే బ్రతుకుతున్నాను అంటే నువ్వు నమ్మవు కదూ? నీకు అర్థం కాదులే. నువ్వు మాత్రం పెళ్లికి తప్పకరా. శుభలేఖ పంపిస్తున్నాను. నువ్వు ఓకే చేసిన ఇతను చాలా మంచివాడు. నా జీవితంలో ఇతను రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నీతో ఏదో చెప్పాలి. నువ్వు పెళ్లికి వస్తావుగా, అప్పుడు. ఇట్లు నీ రే. సుచరితకి ఆ శుభలేఖ చూసేసరికి కళ్ళు తిరిగినాయి. రేణు ఉత్తరం మళ్ళీ చదివేసరికి మతిపోయినట్టయింది. మనసంతా కంగారు, తోట్రుపాటు ముప్పరిగొన్నాయి. ఏం చేసింది తను? ఒక పక్క హేమంత్ పెళ్లి రేణుతో నిశ్చయమయ్యి 4 రోజుల్లో వివాహం జరగబోతుంటే హేమంత్కి తనని స్వీకరించమని ఉత్తరం రాసింది. సుచరిత క్షణం కూడా ఆలస్యం చేయలేదు. గబగబా బ్యాగ్ తీసుకొని బాణంలా బయటికి దూసుకు వెళ్ళింది. ఆ పోస్ట్ బాక్స్ దగ్గరికి వచ్చింది. దాని మీద నెక్స్ట్ క్లియరింగ్ రాత్రి 8 గంటలకు అని ఉంది. అంటే తను పోస్ట్ చేసిన ఉత్తరం వెళ్ళిపోయిందన్నమాట. ఓ గాడ్! పోస్ట్ ఆఫీస్కి పరిగెత్తింది. సారీ మేడం, పోస్ట్ ట్రైన్కి వెళ్ళిపోయింది అన్నారు అధికారులు. సుచరిత ఉసూరంటూ ఫ్లాట్కి తిరిగి వచ్చింది. ముఖం ఎండదెబ్బ తగిలి వాడిన లతలా ఉంది. 2 రోజులు సుచరిత మంచంలో నుంచి లేవలేదు. మతి పోయినట్టే ఉండిపోయింది. కుందన్ షా బాంబే ది బ్యూటిఫుల్ అండ్ అగ్లీ సిటీ అనే షార్ట్ ఫిలిం తీస్తున్నారు. సుచరిత దానికోసం వెళ్లాల్సి ఉంది. రాలేనని, ఒంట్లో బాగోలేదని ఫోన్ చేసి చెప్పింది. షీల సుచరిత గదిలోకి వచ్చింది. మంచం మీద పడుకొని ఉన్న సుచరిత నుదుట మీద చేయి వేస్తూ, నిన్ను ఎప్పుడూ ఇలా చూడలేదు. ఈ గది వదిలి రావటం లేదేమిటి? ఏమైంది అంది. ఒంట్లో బాగోలేదు అంది. పద, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను అంటూ బలవంతం చేసింది. షీలా, ప్లీజ్ లీవ్ మీ అలోన్ అంది. ఆ మాట చాలా ఖచ్చితంగా, నిర్మోహమాటంగా ఉంది. షీలా సుచితని వింతగా చూసి సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ అనేసి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం షీలా వచ్చేసరికి సుచరిత డ్రెస్అప్ అయ్యి పెట్టె సర్దుకుంటుంది. షీలా ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, ఉదయం చూస్తే మంచంలో నుంచి లేవలేనట్టు పడి ఉన్నావు, ఇప్పుడు హఠాత్తుగా ఈ ప్రయాణం ఎక్కడికి? నా ఫ్రెండ్ పెళ్లి, మొదట వెళ్ళకూడదని అనుకున్నాను, కానీ వెళ్లకుండా ఉండలేకపోతున్నాను అంది. అలాగా, విష్ యూ ఏ వెరీ హ్యాపీ జర్నీ, హ్యావ్ ఏ నైస్ టైం అంది షీలా. పెట్టె తీసుకొని వస్తుంటే సుచరిత చెవుల్లో షీలా అన్న ఆ మాటలు పడగానే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ట్రైన్ బాగా లేట్ అయ్యింది. సుచరిత వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. పెళ్లికి అందుకోలేకపోయింది. పెళ్లి ఉదయం జరిగింది. సాయంత్రం రిసెప్షన్ కాబోలు. రంగురంగుల లైట్లు. రేణు వెడ్స్ హేమంత్ అని నిమిషానికో రంగు మారుతూ పరుగులు తీస్తున్నాయి. సుచరితకి లైట్లతో మిలమిలలాడుతున్న ఆ అక్షరాలు చూడగానే తనకి లోపలికి వెళ్ళగలిగే శక్తి గాని సహనం గాని లేనట్లుగా అనిపించింది. తన మనసు మీద తను అతి నిర్దాక్షిణ్యంగా మొయ్యలేని భారం వేస్తున్నట్టు అనిపించింది. ఒక్క క్షణం వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అనుకుంటుంది. పాదాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోవటానికి తహతహలాడుతున్నాయే తప్ప ముందుకి జరగటానికి ఏమాత్రం అంగీకరించటం లేదు. ఇంతలో రేణు పిన్ని కూతురు శాంత సుచరితను చూడగానే గుర్తుపట్టింది. అరే సుచరిత, ఇదేమిటి, పెళ్లి పొద్దుట అయితే ఇప్పుడా నువ్వు రావటం అంటూ వెనక్కి తిరిగి, రేణు ఒక్కసారి త్వరగా ఇలారా, ఎవరు వచ్చారో చూడు అంటూ కేక పెడుతూ సుచరిత చెయ్యి పట్టి లోపలికి లాక్కెళ్ళింది. లోపలున్న రేణు బయటికి వచ్చింది. జెర్రీ ముద్దలాంటి కంచిపట్టు చీరతో, పెద్ద పూల జడతో, నుదుట కళ్యాణం బొట్టుతో, వంటి నిండా మిలమిల మెరిసిపోతున్న నగలతో రేణు కొద్దిగా భారంగా వజ్రాలు పొదిగిన పూల చెట్టులా మెరిసిపోతుంది. నువ్వు వచ్చావా? ఇదేమిటి, చూసి చూసి ఇక రావనే అనుకున్నాను అంటూనే రేణు వచ్చి సుచరితని కౌగిలించుకుంది. సుచి, ఉత్తరం అందిందా లేదా?
నువ్వు నన్ను క్షమించలేదేమో, అందుకే రాలేదేమో అనుకున్నాను. నాకు తెలుసు నువ్వు అలాంటి చెడ్డ పనులు ఎప్పుడూ చేయవు. నీ గురించి అలా అనుకున్నందుకు నేనే చెడ్డదాన్ని. నువ్వు వచ్చావు, నా భయం తీరింది ఇప్పుడు. రేణు అకస్మాత్తుగా పెద్దగా ఏడ్చేసింది. సుచరితకి కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. అలా కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే మనసు తేలిక పడినట్టుగా, ఈ ప్రపంచంలో నేను ఒంటరి దాన్ని కాను, నాకు రేణు అనే ప్రాణ స్నేహితురాలు ఉంది అన్నట్టుగా. ఇంతలో రేణు పినతల్లి అక్కడికి వచ్చింది. ఏడుస్తున్న రేణుని చూస్తూ బుగ్గలు నొక్కుంటూ, అయ్యయ్యో పెళ్లి కూతురివి, ఏమిటమ్మాయి శోకాలు, అశుభం కదూ. ఒక చెంప రిసెప్షన్ టైం అయ్యింది, అందరూ వస్తున్నారట. అదిగో మీ అత్తగారు అయినా వస్తున్నారు చూడు అంది. రేణు చప్పున కళ్ళు తుడిచేసుకుంది. అమ్మాయి రేణు, ఇదిగో ఈ నెక్లెస్ పెట్టుకో అంటూ ఆప్యాయంగా పిలుస్తూ అటు వచ్చిన భానుమతి గారు అక్కడ సుచరితను చూడగానే నిలువునా నీరైనట్టు అయ్యింది. ఆవిడ వెనుక ఎవరితోనో మాట్లాడుతూ నింపాదిగా వస్తున్న హేమంత్ ఒక్క క్షణం ఆగిపోయాడు. సుచరిత అతన్ని చూడటం లేదు. చప్పున చూపులు మరల్చుకొని రేణు చేయి గట్టిగా పట్టుకుంది. అత్తయ్య గారు, నా ఫ్రెండ్ సుచరిత, రేణు పరిచయం చేసింది. అలాగా అంది ఆవిడ ఎరగనట్టే చూస్తూ. రేణు, త్వరగా రామ్మా, అవతల అతిథులు వచ్చేశారు. ఆవిడ రేణు మెడలో నెక్లెస్ అలంకరించి అక్కడ ఇంకొక క్షణం నిలవకుండా వెళ్ళిపోయింది. వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి ఒక విషపు చూపు విసిరింది. ఆ చూపులో శనిగ్రహంలా నువ్వు ఇక్కడికి తయారయ్యావేమిటి అనే ఏవగింపు ఉంది. ఆ చూపు సుచరిత మనసు 1000 రంపాలతో చీల్చినట్టే ఉంది. హేమంత్ త్వరగా అక్కడికి వచ్చాడు. అప్పటికే రేణు అతని వైపు తిరుగుతూ, నా ఫ్రెండ్ సుచి, ప్రియసఖి అని నేను అంటాను అన్నానే, తనే బొంబాయిలో ఉంటుంది, మంచి ఫోటోగ్రఫర్, అసిస్టెంట్ కెమెరా ఉమెన్గా పనిచేస్తుంది అంది గబగబా. ఆ చెప్పటంలో గర్వం, ఆనందం, ఆత్మీయత. హేమంత్ సుచరితనే చూస్తున్నాడు. అతని దవడ ఎముక బిగిసింది. నమస్తే చేతులు జోడించి పొడారిపోయిన పెదవులతో అంది. ఆ క్షణంలో సుచరిత ముఖం నలుపు ఎక్కడం అతను గమనించాడు. సుచరిత వెంటనే పక్కకు తిరిగి, రేణు, నాకు దాహం వేస్తుంది అంది. శాంత, చల్లటి నీళ్లు పట్టుకురా. ఎవరున్నారక్కడ? రాముతో మంచి కాఫీ త్వరగా తీసుకురమ్మన్నానని చెప్పు అంది సుచరిత వైపు తిరిగి. ఇదేమిటి, నువ్వు వస్తున్నట్టు నాకు కనీసం టెలిగ్రామ్ అయినా ఇవ్వలేదేమిటి అంది ఫిర్యాదుగా. నువ్వు ఎక్కడున్నావో తెలీదు, మాధవరావు బాబాయ్ గారి ఇంటికి పోస్ట్ చేశాను, అందిందా లేదా? వస్తావా రావా అని సతమౌతమవుతున్నాను. శాంత ట్రేలో మంచినీళ్లు, కాఫీ పెట్టుకొని వచ్చింది. హేమంత్ మధ్యలోనే చేయి చాచి కాఫీ కప్ తీసుకున్నాడు. రేణు మంచినీళ్ళ గ్లాస్ అందించింది. సుచరిత గబగబా తాగి గ్లాస్ క్రింద పెట్టింది. హేమంత్ కాఫీ అందించాడు. సుచరితకి తీసుకోక తప్పలేదు. ఆ కప్పులో ఆ వేడి కాఫీ అతని ముఖం మీద విసరాలని బలంగా అనిపించింది. తాగు సుచి అంది రేణు. సుచరిత తప్పనిసరిగా తాగింది. హేమంత్ చూస్తున్నాడు. అతను పెదవి కదపలేదు. రేణు సుచరిత చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తూ హేమంత్తో, చూడండి, ఎంతమంది ముఖ్యమైన అతిథులు వచ్చినా సరే వెయిట్ చేయాల్సిందే. సుచి స్నానం చేసి డ్రెస్ చేసుకున్న తర్వాత గాని నేను రాను. రా సుచి అంటూ లాక్కెళ్ళింది. అక్కడ ఎదురుగా హాల్ వైపు వెళ్తుంటే అక్కడ దానికి మెట్లు ఉన్నాయి. రేణు అతి జాగ్రత్తగా ఆ మెట్లు ఎక్కింది. రేణు జాగ్రత్త చూసి శాంత ఫకాలను నవ్వింది. ఏమిటిది అంత జాగ్రత్త అంది. నా భయం నాది, చీర కుచ్చుళ్ళు అడ్డుపడితే అంది రేణు. పడతావు, రిసెప్షన్ వాయిదా పడుతుందని భయం. అవునా? నా భయం ఏమిటో నాకే తెలుసు అంది రేణు. అరగంట తర్వాత రేణు బలవంతం మీద సుచరిత పట్టుచీర కట్టుకొని రిసెప్షన్ జరిగే చోటుకు వచ్చింది. చాలా మంది వచ్చారు. వేదిక మీద హేమంత్ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. రేణు వెళ్లి అతని పక్కన కూర్చుంది. సుచరిత చెయ్యి మాత్రం వదల్లేదు. నువ్వు నా కుర్చీ దగ్గరే నిలబడు అంది. వేదిక మీద కాస్త ముందుగా ఒక ప్రక్కన ప్రముఖ విద్వాంసుడు అయిన రాజం పిల్లే సంగీత కచేరీ జరుగుతుంది. సుచి, మా ఫోటోలు తీ రేణు పురమాయించింది. ఇప్పుడా? నా వల్ల కాదు, అలసటగా ఉంది అంది. సుచి, నా దగ్గర నటించకు. నా పెళ్లిలో నువ్వు హుషారుగా ఉండాలి గాని నీరసమేమిటి? రా రా అంది. సుచరిత ఇక తప్పదు అన్నట్టుగా 4-5 ఫోటోలు తీసింది. కెమెరా పట్టుకొని ఉన్న ఆ అతి నాజూకైన వెళ్ళు
కంపిస్తూ ఉండటం హేమంత్ దృష్టిని దాటిపోలేదు. సుచరితకి ఆ క్షణంలో హేమంత్ని, రేణుని చూస్తుంటే వెనక్కి అడుగులేసి వేలు పట్టి చూపిస్తూ, మీరిద్దరు పెద్ద దొంగలు. హేమంత్ నన్ను, నువ్వు మా అన్నయ్యని మోసం చేశారు. ఈ క్షణంలో మీ ఇద్దరు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీరు మనుషులేనా? కాదు కాదు, రాక్షసులు అని పెద్దగా అరవాలని అనిపించింది. తర్వాత డిన్నర్ ప్రారంభమైంది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఎవరి హడావిడిలో వారున్నారు. రేణుని ప్రతి ఒక్కరూ వచ్చి పలకరించి అభినందనలు తెలుపుతున్నారు. హేమంత్ని చూసింది సుచి. హేమంత్ సుచరితతో తగ్గు స్వరంతో ఏదో చెప్పబోయాడు. సుచరిత చప్పున అతని మాట విననట్టే తల తిప్పేసి రేణు అంటూ దూరంగా ఉన్న రేణు దగ్గరికి వెళ్ళిపోయి చేయి గట్టిగా పట్టుకుంది. రేణు ఉలిక్కిపాటుగా చూసి సుచిని చూడగానే నవ్వేస్తూ, అబ్బా, ఎవరో పిల్లలు భయపడి పరిగెత్తుకుంటూ వచ్చారని అనుకున్నాను. సుచి, ఏమిటా ముఖం? అడవిలో మృగాల మధ్య త్రప్పిపోయిన చిన్నపిల్లలా అంది. హేమంత్ మరోసారి సుచరిత దగ్గరకు వచ్చాడు. ఈసారి ప్రతిభ వెంటనే అక్కడికి వచ్చింది. అన్నయ్య, అమ్మ పిలుస్తుంది అంది. ప్రతిభ తల్లి పురమాయింపు మీద అన్నగారిని ఇక వదలలేదు. అతను ఎలాగో చెల్లెల్ని వదిలించుకొని సుచరిత వైపు వస్తుంటే భానుమతి గారు గబగబా అక్కడికి ఎదురు వచ్చి, శంకరం బాబాయ్ పిలుస్తున్నారు, ఇలారా అంటూ తీసుకువెళ్ళింది. తర్వాత చూస్తే అతనికి సుచరిత కనిపించలేదు. రేణు అతనితో విడిదిలోకి వచ్చింది. పావుగంట తర్వాత శాంత ఒక చీటీ తెచ్చి ఇచ్చింది. చూశారా సుచి ఏం చేసిందో అంది రేణు కోపంగా. ఏం చేసింది? కంగారుగా అడిగాడు. చీటీ అందించింది. అందులో ఇలా ఉంది, సారీ రేణు, నువ్వు విడిది నుంచి ఇంకొక గంటకి గాని రావు అని చెప్పారు. అరగంటలో ట్రైన్ ఉంది, టైం అయిపోతుంది, వెళ్ళిపోతున్నా. సుచి ఆ రాత గబగబా తొందరలో ఏదో గీసేసినట్టుగా అస్పష్టంగా ఉంది. హేమంత్ గాఢంగా నిశ్వసించాడు. సుచరిత పెళ్లి నుంచి బొంబాయి వచ్చిన మరురోజుని రాత్రివేళ 8 గంటలకు ఫోన్ మోగింది. షీలా ఇంట్లోనే ఉంది. ఫోన్ పక్కన పెట్టి, సుచరిత, నీకే ఫోన్ అని కేక పెట్టింది. ఎవరు? కుందన్ షాజీయేనా అంది సుచరిత. కాదు. ఎవరటా? ముఖానికి క్రీం రాసుకుంటున్న షీల భుజాలెగరేసి నవ్వుతూ చిలిపిగా చూస్తూ, ఆ గొంతు ఎప్పుడూ వినలేదు, చాలా బాగుంది, నీ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా అంది. సిల్లీగా మాట్లాడకు, నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరని ఎన్నిసార్లు చెప్పాను? సుచరిత అంటూనే వచ్చి ఫోన్ తీసుకుంది. హలో అంది. హలో సుచి, నేను హేమంత్ని. సుచరిత నిటారుగా అయ్యింది. నేను నీతో మాట్లాడాలి. రేణు ఎలా ఉంది? పెదవుల పొడారిపోతుండగా అడిగింది. రేణు ఇంట్లో ఉంది. నేను మన ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మన ఆఫీసా? సుచరిత ఒంటి మీదకి బగమగం అంటూ మంటలు వచ్చినట్టయింది. రేణుని అడిగానని చెప్పండి, నేను బిజీగా ఉన్నాను, ఉంటాను. ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసి క్షణం సేపు అలాగే నిలబడిపోయింది. వెళ్ళటానికి ఇటు తిరిగిందో లేదో మళ్ళీ మోగింది. కాస్త ఫోన్ తీ డియర్, నేను ముఖం కడుక్కుంటున్నాను. షీలా కేక పెట్టింది. సుచరిత ఫోన్ తీసింది. హలో అంది. సుచి, ఫోన్ పెట్టేయకు, నేను నీతో మాట్లాడాలి ప్లీజ్. ఏమిటి? నీ ఉత్తరం నేను వచ్చేసరికి వచ్చి ఉంది. ఐ ఆమ్ వెరీ వెరీ సారీ. సుచరిత కంఠంలోకి దూసుకు వస్తున్న ఏడుపును నిగ్రహించుకుంటూ అంది. సుచి, రేపు ఫ్లైట్లో బొంబాయి వస్తున్నాను, నీతో మాట్లాడాలి. సారీ, నేను ఈ రాత్రికే ఊరు వెళ్తున్నాను. ఎప్పుడు తిరిగి వస్తావు? నాకు తెలియదు. నాకెవరితోనూ ఎలాంటి మాటలు పెట్టుకోవాలని లేదు. దయ ఉంచి నాకు ఫోన్ చేయవద్దు, నాతో మాట్లాడవద్దు అనేసి ఫోన్ పెట్టేసింది. ఎవరది? ఎప్పుడూ నువ్వు అలా ఆవేశంగా అరవగా నేను చూడలేదు. ముఖం టవల్తో తుడుచుకుంటూ బాత్రూంలో నుంచి వస్తూ ఆశ్చర్యంగా అంది షీల. సుచరిత తన గదిలోకి వెళ్తుంది. మళ్ళీ ఫోన్ మోగింది. నేను లేనని చెప్పు షీల. సుచరిత గదిలోకి వెళ్ళిపోయింది. హలో, సారీ, తను ఇంట్లో లేదు. షీల ఫోన్లో చెప్పటం వినిపిస్తుంది. సుచరితకి పెద్ద పెట్టున ఏడుపు వస్తుంది. మనసు గాలి దుమారంలో చిక్కుకున్నట్టుగా ఉంది. గదిలో అన్నగారి ఫోటో పెట్టిన టేబుల్కి చేతులు ఆనించి పెదవులు బిగబట్టి ఏడుపు నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక్కరోజు ముందు రేణు ఉత్తరం గాని శుభలేఖ గాని అంది ఉంటే
ఈరోజు తను ఆ ఉత్తరం గురించి ఇంత తలదించుకోవలసిన పని ఉండేది కాదు. సుచరిత మంచం మీద కూలబడింది. ఒక చేతిని మరో చేయి ఆసరాకి అన్నట్టు గట్టిగా పట్టుకొని ఉన్నాయి. లేదు, హేమంత్కి తనంటే నిజంగా ఇష్టం లేదు. అసలు ఆలోచించి చూస్తే ఎప్పుడూ లేదేమో అనిపిస్తుంది. అతను ఎంతసేపు అన్నయ్యతో కలిసి చేయబోయే వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవటానికే తనని ఒక పావుగా వాడుకున్నాడు. అది తన తలకి ఎక్కలేదు. ఇప్పుడైనా ఎక్కించుకోవడం మంచిది. సుచరిత టేబుల్ మీద పడి ఉన్న ఫోటోలు తీసి చూసింది. అవి హేమంత్, రేణు పెళ్లినాటి ఫోటోలు. హేమంత్ని చూసి అతను ఎంత నిశ్చింతగా నవ్వుతున్నాడు. కొత్త వాళ్ళు చూస్తే ఆ నవ్వు ఎంత నిష్కల్మషంగా ఉంది అనుకుంటారు. అతని కళ్ళల్లో ఆ ఆనందం చూస్తే సుచరితకి కడుపులో శూలాలు గుచ్చినట్టే అనిపిస్తుంది. 6వ భాగం ఇంతటితో పూర్తయింది. తరువాతి భాగంలో కలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.